బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మేడిగడ్డకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ రానున్నారు. ఈ మేరకు బ్యారేజీల కుంగుబాటుపై నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులతో కలిసి ఆయన భేటీ కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఇక ఈ రోజు మేడిగడ్డకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడ ఆయన సందర్శించబోయే మాట్లాడే అంశాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే చేపట్టారో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది మేడిగడ్డలోని కొన్ని పిల్లర్లు పియర్స్ కుంగిన విషయం తెలిసిందే. దానిపైన అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రాజకీయ పార్టీల మధ్య పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు కూడా కొనసాగాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలను తీసుకొని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించడం జరిగింది. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా కూడా సందర్శించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లెటర్ రాయటం, దానిపైన సత్వర చర్యలు తీసుకోవాలి, దాన్ని మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా ఎలాంటి అవకాశాలు లేవని చెప్పిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ బృందం కూడా సందర్శించి దానిపైన 2-3 సార్లు సందర్శించడం, హైదరాబాద్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన ప్రస్తుతానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి సంబంధించిన విషయంలో పిల్లర్స్ కుంగుబాటు విషయంలో బ్యారేజీ నిర్మాణ పనులు వైఫల్యాలపై విచారణ కమిటీ కూడా వేసింది కేంద్రం. ఈ విచారణ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఒక 2 రోజుల పాటు మకాం వేసిన చంద్రఘోష్ నిన్న హైదరాబాద్ కు వచ్చారు. నిన్న నీటిపారుదల శాఖ అధికారితో కూడా సమావేశమయ్యారు. అయితే ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అసలు కుంగిన పిల్లర్స్ పరిస్థితి ఏంటి, తర్వాత సుందిల్ల బ్యారేజీ కూడా సందర్శిస్తారు. అక్కడ కుంగిన పిల్లర్స్ ను చూస్తారు. చూసిన తర్వాత దీనికి పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఇప్పటికే అసలు మేడిగడ్డ బ్యారేజీ కుంగుపాటుకు నిర్మాణ ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే చేపట్టిందో నిర్మాణం, ఆ కంపెనీ బాధ్యులు అని చెప్పి ఇప్పటికే కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు వివిధ నిపుణులతో కమిటీలు వేయటం, ప్రజా సంఘాలతో కూడా మాట్లాడటం, ఓపెన్ గా పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకోవడానికే ఈ చంద్రఘోష్ కమిటీ వేశారు. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం లేని సాంకేతిక నిపుణులను కూడా ఒక కమిటీ వేయాలని చెప్పి చంద్రఘోష్ కమిటీ సూచించింది. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది. శాలిని, రామ్, ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా ఈ బ్యారేజ్కి సంబంధించి ఎన్ని పిల్లర్స్ కుంగిపోయి ఉన్నాయి? అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ లోపే ప్రత్యామ్నాయ చర్యలు ఎప్పటి వరకు తీసుకునే అవకాశం ఉంది? అదే ఇప్పుడు ఎన్డీఎస్ఏ కమిటీ కానీ, ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన వాళ్ళు కానీ, ఇప్పుడు చంద్రఘోష్ కమిటీ కానీ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా బ్లాక్లను కొంచెం రిపేర్ ఉన్న బ్లాక్లను చేయాల్సి వస్తే రిపేర్ చేయడం, లేదంటే తొలగించాల్సిన బ్యారేజ్లను తొలగించి కొత్తగా మళ్ళీ నిర్మాణం చేపట్టడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డలోని బ్లాక్ 7ను పూర్తిగా తొలగించాలని చెప్పి కమిటీ సూచించి కొత్తగా అక్కడ మళ్ళీ బ్లాక్ కట్టాలని చెప్పి, కాబట్టి ఈ విధంగా కొన్ని బ్లాకులు పూర్తిగా కుంగిపోయినాయి కాబట్టి దాన్ని వెంటనే తొలగించడం, దానికి ఆల్టర్నేట్ గా ఏం చేయాలని చెప్పి విచారణ కమిటీలో తేలింది. ఇప్పటికే ఎన్డీఎస్సీ కమిటీ కూడా దానిపైన పూర్తి అధ్యయనం చేస్తా ఉంది రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారితో కలిసి. థ్యాంక్ యూ రామ్.